హలో, వెల్కమ్ టు వివిడ్ క్లాసిక్ ఛానల్. ఇప్పుడే రావ్ బహదూర్ సినిమా చూడడం జరిగింది. ఒక మొక్కలో ఎలా ఉందని చెప్తే ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, సినిమా డైరెక్టర్ కానీ సత్యదేవ్ గారు కానీ చాలా ఈ సినిమాని అంటే బాహుబలి రేంజ్, ఆర్ఆర్ఆర్ రేంజ్ అన్నారు. టు బి వెరీ ఆనెస్ట్, ఈ సినిమా నాకు తెలిసి బ్లఫ్ మాస్టర్ కన్నా స్లైట్లీ బెటర్, అంతే తప్పితే ఇంకొంచెం ఏమీ లేదు ఈ సినిమాలో అంతగా మనం మాట్లాడుకోవాల్సినవి. ఫస్ట్ అసలు ఈ సినిమా నచ్చినవి ఏంటని మాట్లాడుకుంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ అండి. అసలు ఫస్ట్ నుంచి కూడా ఆయన క్యారెక్టర్ మీద రన్ అవుతుంది సినిమా కూడా మోస్ట్లీ. సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే దెర్ ఆర్ క్వైట్ ఎ బిట్ ఫ్లాస్ అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్లో మనకి మ్యాక్సిమం సత్యదేవ్ గారి ఆయన స్టోరీ చెప్తారు. అంటే ఏంటి ఆయన మెడికల్ కండిషన్ ఏంటి, ఇవన్నీ కొంచెం ఎక్కే వాళ్ళకి ఇది ఎక్కుతుంది ఈ డ్రామా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఆల్మోస్ట్ మీరు స్లీప్ వేసుకోవచ్చు, అంత స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళడం కన్నా డ్రామా ఎక్కువ ఉంటుంది. సో డ్రామా నచ్చే వాళ్ళకి ఇది నచ్చవచ్చు. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ గుడ్. సెకండ్ హాఫే కొంచెం సినిమా స్టోరీలోకి సినిమా స్టోరీ మూవ్ అవుతుంది. యాక్చువల్లీ మూవ్ అయ్యి క్లైమాక్స్ కూడా ఇట్ వాజ్ గుడ్. బట్ ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి డైరెక్టర్ గారు కానీ లేదా సత్యదేవ్ గారు కానీ చెప్పినట్టు సినిమాని అయితే వాళ్ళు లేపడం ట్రై చేశారు. బట్ వాళ్ళు లేపినంత ఈ సినిమా లేదని నా ఒపీనియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి అండ్ మైనస్ పాయింట్ రెండు వచ్చేసి వెంకటేష్ మహాగారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నాకు తెలిసి ఆయన స్టోరీ ఫస్ట్ హాఫ్ది అంటే సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి కూడా లేదా ఆయన ఆ స్లో పేస్ బిల్డప్ కానీ ఇదంతా సెటప్ కానీ అది కొంచెం ఇంకా నీట్గా తీసుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ ఫిల్మ్ అని నేను అనేది. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫిల్మ్ అని నేను అనట్లేదు, బట్ ఇట్ వాస్ ఫార్ ఫ్రమ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ ఫార్ ఫ్రమ్ ఎ బ్యాడ్ ఫిల్మ్. ఇట్ వాజ్ అ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెన్స్ ఏంటంటే ఆ స్టోరీ పాయింట్ అనేది ఈజ్ యూనిక్. అది డెఫినెట్లీ చప్పట్లు కొట్టాల్సిందే ఆ పాయింట్కి. బట్ ఆన్ ద ఓవరాల్ సెన్స్ ఇంకొంచెం ఆ స్టోరీలో ఇంకొంచెం ఆ స్పీడ్ కానీ ఇంకొంచెం ఆ డైలాగ్ డెలివరీ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎక్కడ కొంచెం ఒరిజినాలిటీ ఉన్నట్టు ఉంటుంది, కొంచెం ఏదో నటిస్తున్నట్టు ఉంటుంది. సో ఆ మైండ్ సెట్తో వెళ్తుంది సినిమా. ఓవరాల్గా ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. అది కూడా ఆ సెకండ్ హాఫ్ వల్లే చెప్తున్నాను, లేదంటే ఐ వుడ్ నాట్ సే. మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని మలయాళం సినిమాతో కంపేర్ చేసి అది స్లోగా ఉంటే చూస్తారు, మనం అట్లా చేయం బ్రస్. నేను ఒకటే చెప్తున్నాను, సినిమా బాగుంటే చూస్తాం. ఇప్పుడు మలయాళం సినిమా అయినా సరే అది ఇక్కడ స్లోగా ఉన్న సినిమా ఎవడు చూడరు. ట్రూ, అది మనం ఎవ్వరు చూడరు. మలయాళం సినిమాలో అసలు ఇక్కడ తెలుగులో ఆడడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అవి హిట్ అవ్వవు, ఎందుకంటే స్లో ఉంటాయి సినిమాలు. సో అందువే తప్పితే దాంతో కంపేర్ చేయలేడు కాదు. దట్ ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. సో నా వరకు వస్తే సత్యదేవ్ గారిని ప్రైజ్ చేయాల్సిందే. అసలు ఏమన్నా ఒక జీవించేసాడు, ఒక హార్ట్ పెట్టాడు, సోల్ పెట్టాడు ఉంటారు కదా. ఎస్, యువర్ ట్రూలీ రైట్. తను హార్ట్ అండ్ సోల్ పెట్టేశాడు ఈ సినిమాలో. నాకు వెంకటేష్ మహా గారే కొంచెం డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్ గారు. డ్యూ టు అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్కి వెళ్తాం. అంటే ఈ ఫిలింని ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే ఎలా ఉంటుందా అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నైస్, మచ్ గ్రేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాక ఇట్ వెరీ మచ్ వాటర్ డౌన్ అని చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ అనేది అలా కిందకి వెళ్ళిపోతుంది. ఆ సెకండ్ హాఫ్లో కొన్ని సీక్వెన్సెస్ కానీ లేదా ఆ స్టోరీలో మలుపులు కానీ ఇవి సెకండ్ హాఫ్లో లేకపోతే ఆ మాత్రం కూడా ఎవరు చూడరు అనేది నా ఫీలింగ్. సో అదండి రావ్ బహదూర్ గారి రివ్యూ.